ఓం శాంతి. ఓం శాంతి. 19/4/26 మురళి అవ్యక్త బాప్ దాదా रिवाइज डेट 15/12/2009। परिवार के साथ प्रीत निभाने के लिए नालिशफुल बन बाप समान साक्षीपन की स्थिति में रहना, बाप स्व ड्रामा और परिवार चारों में निश्चय बुद्धि बन विजयी बनना है। బాబా చెప్తున్నారు, పరివారంతో పాటు ప్రీతి నిలబెట్టుకుంటూ నాలెడ్జ్ఫుల్గా అయ్యి బాబా సమానంగా సాక్షి స్థితిలో ఉండాలి. బాబా స్వయము, డ్రామా మరియు పరివారం నాలుగింటిలోనూ నిశ్చయ బుద్ధి విజయిగా కావాలి అంటున్నారు. आज समर्थ बाप अपने समर्थ बच्चों को देख रहे हैं. ఈరోజు సమర్థమైన బాబా తన సమర్థమైన పిల్లల్ని చూస్తున్నారు అంటున్నారు. ఎవరెవరిని చూస్తున్నారు? ఏ రూపంలో చూస్తున్నారు బాబా? సమర్థమైన బాబా సమర్థమైన పిల్లలను చూస్తున్నారు. क्योंकि हर एक बच्चा स्नेह के साथ बाप समान बनने का पुरुषार्थ बहुत लगन से कर रहे हैं. ఎందుకంటే ప్రతి ఒక్క పిల్లలు స్నేహంతో పాటు బాబా సమానంగా అయ్యేటువంటి పురుషార్థం కూడా లగన్తో చేస్తున్నారు. बाप दादा बच्चों को देख खुश होते हैं और दिल में बच्चों के गीत गाते हैं. वाह बच्चे वाह. బాప్ దాదా పిల్లల్ని చూసి సంతోషిస్తున్నారు మరియు మనస్ఫూర్తిగా పిల్లల కోసం పాట పాడుతున్నారంట. ఏమని? వాహ్ పిల్లలు వాహ్. క్యూంకి బచ్చే బాప్ కే భీ సిర్ కే తాజ్ హై. ఎందుకంటే పిల్లలు బాబా యొక్క కిరీటంలో మణులు. देखो बच्चों की पूजा डबल रूप में होती है. బాబా కిరీటంలో మణులు ఉన్నారు, అలాగే పిల్లల పూజ కూడా డబల్ రూపంలో జరుగుతుంది. బాబాకి సింగిల్ రూపంలో శివలింగం రూపంలో పూజ జరుగుతుంది అంతే, కానీ పిల్లలకు డబల్ రూపంలో పూజ జరుగుతుంది. కాబట్టి బాబా కంటే ముందుకు వెళ్ళిపోతున్నారు పిల్లలు అంటున్నారు బాబా. అందుకనే బాబా పిల్లల పురుషార్థాన్ని చూసి సంతోషిస్తున్నారు. నంబర్ వారుగా అయితే ఉన్నారు, కానీ పురుషార్థం యొక్క లక్ష్యము ముందుకు తీసుకువెళ్తూ ఉన్నది. आज अमृत वेले चारों ओर के बच्चे में एक बात जो ज्ञान का फाउंडेशन है वह देखा. ఈరోజు అమృత వేళ నలువైపులా ఉన్నటువంటి పిల్లల్లో ఒక విషయం ఏదైతే జ్ఞానం యొక్క ఫౌండేషన్ ఉన్నదో మరి అది చూశారు. జ్ఞానం యొక్క ఫౌండేషన్ అయినా ఏదైనా ఫౌండేషన్ ఏంటి? నిశ్చయము అంటున్నారు. కహా హువా భీ హై నిశ్చయ బుద్ధి విజయి అంటారు కదా, నిశ్చయ బుద్ధి విజయి. కాబట్టి మీ అందరి యొక్క నిశ్చయాన్ని బాబా చూశారు. అందరూ నంబర్ వారుగా బాబా పట్ల నిశ్చయం కలిగి ఉన్నారు. నిశ్చయం యొక్క గుర్తు బాబాను గుర్తించారు, బాబా వారిగా అయ్యారు. और यहाँ भी बाबा से मिलने के लिए आए हैं. ఇక్కడ కూడా వచ్చారు బాబాను కలుసుకోవడానికి. बाप में हर एक बच्चे का अटूट निश्चय है, लेकिन बाप के साथ और भी निश्चय पक्का होना चाहिए. బాబా అంటున్నారు, బాబాతో పిల్లలకు నిశ్చయము మరి తెగిపోకుండా ఉన్నది, కదలకుండా ఉంది. కానీ బాబా మీద నిశ్చయం ఉంది అంటే సరిపోదంట, ఇంకా వేరే నిశ్చయం కూడా కావాలంట. ఏంటిది అది? ముందు బాబా మీద నిశ్చయంతో పాటు స్వయం పైన నిశ్చయం ఉండాలి, డ్రామా పైన నిశ్చయం ఉండాలి, పరివారం పట్ల నిశ్చయం ఉండాలి. ఈ 4 రకాల నిశ్చయంలో పక్కాగా ఉండాలి. అంటే నిశ్చయ బుద్ధి విజయంతిగా కావాలి. కాబట్టి చెక్ చేసుకోండి, ఈ 4 విషయాల నిశ్చయంలో పక్కాగా ఉన్నారా? बाप में तो सभी कहते हैं मेरा बाबा और मैं बाप की. మరి బాబా అయితే బాబా గురించి ఏమంటారు? మేరా బాబా అంటారు. బాబా నా వారు, నేను బాబా వారిని. బాబాకు మేరా कहकर बाप का पूरा अधिकार प्राप्त कर लिया. మేరా బాబా అని బాబా మీద పూర్తి అధికారాన్ని పొందారు. సదా బాప్ के द्वारा अधिकारी बन सर्व खजानों के अधिकारी बन गए हैं. సదా బాబా ద్వారా అధికారిగా అయ్యి సర్వ ఖజానాలకు అధికారిగా అయ్యారు. సాత్ మే స్వామి భీ నిశ్చయ జరూరీ హై క్యూ. మరి దాంతోపాటుగా స్వయం పట్ల కూడా నిశ్చయం ఉండాలి. ఎందుకు? అగర్ స్వామి నిశ్చయ నహీ హై తో దిల్ షికస్త్ బన్ జాతే హై. స్వయం పట్ల నిశ్చయం లేదనుకోండి, నిరుత్సాహంలోకి వచ్చేస్తారు అంటున్నారు బాబా. కాబట్టి బాబా ద్వారా నేను స్వమానధారిగా అయ్యాను అని గుర్తుపెట్టుకోవాలి. తో స్వరాజ్యాధికారి హూ, నేను స్వరాజ్యాధికారిని ఉన్నాను. బాబా ద్వారా స్వమానధారిగా అయ్యాను. స్వయం బాప్నే ముఝే కితనే స్వమాన్ దియే హే. స్వయంగా బాబా నాకు ఎన్ని స్వమానాలు ఇచ్చారు. ఏక్ స్వమాన్ కో స్మృతి మే లావ్ తో కితనా నషా చడతా హై.
ఒక్కొక్క స్వమానాన్ని స్మృతిలో తెచ్చుకుంటే ఎంత నష వస్తుంది. ఆజ్కల్ కిसी को भी कोई टाइटल मिलता है तो वह अपना सौभाग्य समझते हैं. ఈ రోజుల్లో ఎవరికైనా ఒక పెద్ద బిరుదు లభించిందనుకోండి, ఆహా నాకెంత అదృష్టం అనుకుంటారు. లేకిన్ ఆ బచ్చం కో ఏక్ ఏక్ స్వమాన్ కిస్నే దియా. కానీ మీకు ఒక్కొక్క స్వమానము ఎవరిచ్చారు? స్వమానమన్నా బిరుదులే. కాబట్టి ఇన్ని బిరుదులు ఎవరికి ఉన్నాయి? మీకే ఉన్నాయి. ఈ బిరుదులన్నీ ఎవరిచ్చారు? స్వయంగా బాప్ దాదా ప్రతి ఒక్క పిల్లలను స్వమానధారిగా చేశారు. ఒక్కొక్క స్వమానము జ్ఞాపకం చేసుకుంటూ సంతోషంలో ఎగురుతూ ఉండాలి. స్వయంలో కూడా నిశ్చయం ఉండాలి, స్వయం పట్ల నష ఉండాలి. నాకు బాబా ద్వారా నన్ను బాబా స్వరాజ్యాధికారిగా చేశారు. స్వమాన అధికారి కోటమే కోయి ఆత్మ హూ. నేను స్వమాన అధికారిని, కోట్లలో కొద్దిమంది, మరి కొద్దిమందిలో కొద్దిమందిగా ఉన్న ఆత్మను. జైసే బాప్ మే నిశ్చయ హై తో సాత్ మే స్వామి భీ నిశ్చయ ఆవశ్యక హై. బాబా పట్ల నిశ్చయం ఎంత అవసరమో స్వయం పట్ల కూడా నిశ్చయం అంతే అవసరము. क्योंकि अगर स्वामी निश्चय है तो जहाँ निश्चय है वहाँ हर कर्म में निश्चय बुद्धि अर्थात स्वमानधारी विजयी है. బాబా అంటున్నారు, ఎక్కడైతే మరి నిశ్చయం ఉంటుందో ప్రతి కర్మలో నిశ్చయ బుద్ధి విజయంతి స్వమానధారి ఉంటారు కదా. నిశ్చయ కా అర్థ హీ హై సఫలత. నిశ్చయం యొక్క అర్థమే సఫలత. ఐసే నహీ కి హమారా తో బాప్ మే నిశ్చయ హై. నాకు నిశ్చయం లేకపోవడం ఏంటి, నాకు బాబా మీద చాలా నిశ్చయం ఉంది అంటారంట. बाप में है वो तो बहुत अच्छा, लेकिन बाप के साथ स्वा का नशा भी आवश्यक है. బాబా పట్ల నిశ్చయం ఉంది, కానీ బాబాతో పాటు స్వయం పట్ల కూడా నష అనేది చాలా అవసరము. మే కౌన్, నేను ఎవరు. एक एक स्वमान को याद करो तो निश्चय और नशा आपके चलन और चेहरे से दिखाई देगा. ఒక్కొక్క స్వమానము మీరు గుర్తు తెచ్చుకోండి, అప్పుడు నిశ్చయము మరియు నష మీ నడవడిక మరియు ముఖంలో కనిపిస్తాయి. దే రహా హై और दिखाई देता रहेगा. కనిపిస్తున్నాయి మరియు కనిపిస్తూనే ఉంటాయి. సాత్ మే తీసరి బాత్, దాంతోపాటు మూడోది, డ్రామా మే భీ నిశ్చయ్ బహుత్ జరూరీ హై. డ్రామా మీద నిశ్చయం కూడా చాలా అవసరము. క్యూంకి డ్రామా మే సమస్యలు భీ ఆతీ హై. ఎందుకంటే డ్రామాలో సమస్యలు కూడా వస్తాయి మరియు సఫలత కూడా లభిస్తుంది. అగర్ డ్రామా మే పక్కా నిశ్చయ హై తో డ్రామా కే నిశ్చయ సే జో నిశ్చయ బుద్ధి హై వహ సమస్య కో సమాధాన స్వరూప్ మే బదల్ దేతా హై. ఒకవేళ డ్రామా మీద పూర్తి నిశ్చయ బుద్ధి ఉన్నారనుకోండి, సమస్య వచ్చినా సమాధాన స్వరూపంగా మార్చేస్తారు. ఎందుకంటే నిశ్చయం అంటే విజయము. ఎవరిపైన విజయము? మరి ఆలోచించండి. మరి పరిస్థితులపైనే కదా విజయం పొందాలి, పరివర్తన చేసుకోవాలి. ఒక్క సెకండ్లో సమస్యని పరివర్తన చేసి సమాధాన రూపంగా అవ్వాలి. హల్చల్ మే నహీ ఆయేంగే, అలజడిలోకి రారు. నిశ్చయ బుద్ధి పిల్లలు డ్రామా మీద నిశ్చయం ఉంది అంటే అలజడిలోకి రాకూడదు, అచంచలంగా ఉండాలి. డ్రామా యొక్క జ్ఞానంతో కదలకుండా ఉండాలి మరియు అచంచలంగా ఉండాలి. నిశ్చయం అనేది ఉన్నట్లయితే కల్పపూర్వం కూడా నేను సమాధాన స్వరూపంగా అయ్యాను, సఫలత పొందిన ఆత్మని. బనీ హూ और కల్ప కే బాద్ భీ మే హీ బనూంగి. నేను అయ్యాను, కల్పం తర్వాత కూడా అవుతాను. తో యహ డ్రామా కా నిశ్చయ నషా పక్కా కరాతా హై. ఈ డ్రామా అనే నిశ్చయము నషాని పక్కా చేస్తుంది. ఫకుర్ రహతా హై, నషా రహతా హై, మే హీ హూ और మే హీ బనూంగి. మరి చాలా నష ఉంటుంది, నేనే ఉన్నాను, నేనే అవుతాను అని. ఇసిలియే ఇస్ పురుషార్థి జీవన్ మే డ్రామా కా నిశ్చయ భీ ఆవశ్యక హై. అందుకని ఈ పురుషార్థి జీవితంలో డ్రామా పట్ల నిశ్చయం కూడా అవసరము. తర్వాత నాలుగోది పరివారం పట్ల నిశ్చయం. ఎందుకంటే బాబానే ఆతే హీ పరివార్ కో పైదా కియా. బాబా రాగానే పిల్లల జన్మ జరిగింది. కాబట్టి బాబా మీద ఎంత నిశ్చయమో బ్రాహ్మణ పరివారం మీద కూడా అంతే నిశ్చయం అవసరము. ఎందుకంటే ఈ బ్రాహ్మణ పరివారం ఎవరిది? ఇంత పెద్ద పరివారం ఎవరికైనా ఉంటుందా? ఈ పరివారం పట్ల నిశ్చయము చాలా చాలా అవసరము. ఇంత పెద్ద పరివారం విశ్వంలో నాకు తప్ప ఎవరికీ లేదు. ఇట్లా చెక్ చేసుకోండి, ఎంత పరివారము. జిतना परिवार विश्व में किसी का है, आप जितना परिवार की रीति से किसी भी डिवाइन फादर का भी नहीं है. वहाँ फॉलोवर्स है, यहाँ परिवार है. బాబా అంటున్నారు, పరివారంలో చూస్తే ఎవరికి, మరి విశ్వంలో ఎవరికి ఇంతమంది ఇంత పెద్ద పరివారం అనేది లేదు అంటున్నారు. ఎంత గొప్ప వాళ్ళైనా కానీ, డివైన్ ఫాదర్ అయినా కానీ అక్కడ ఫాలోవర్సే ఉంటారు కానీ పరివారం అనుకోరు అక్కడ. ఇక్కడ మాత్రమే ఇది అసలైన పరివారం, ఈశ్వరీయ పరివారం. పరివారకే సాత్ హీ సేవా మే సంబంధమే రహతే హో. సేవ చేయాలన్నా పరివారము, సంబంధంలో రావాలన్నా పరివారము. ఐసే నహీ కి హమారాతో బాప్సే హీ ఆ కనెక్షన్ హే. మాకు ఒక్క బాబాతోనే కనెక్షన్ ఉన్నది అని అనుకోవడం కాదు.
పరివార్ సే నహీ హువా తో క్యా హువా? బాబాతో ఉంది కానీ పరివారంతో లేదు అంటే అప్పుడు ఏమవుతుంది? పరివార్ కా నిశ్చయతో 21 జన్మ చలనా హై. పరివారం పట్ల నిశ్చయము 21 జన్మలు నడవాలి. परिवार के साथ ही संबंध में आने से मालूम होता है कि मैं इतने बड़े परिवार में सभी से निश्चय बुद्धि हो चल रहा हूँ. సంబంధంలో రావడంతో తెలుస్తుంది ఇంత పెద్ద పరివారంలో నేను నిశ్చయ బుద్ధిగా నడుస్తున్నానా. परिवार में चलने के लिए अटेंशन देना पड़ता है कि परिवार में हर एक के संस्कार भिन्न भिन्न है और होंगे. పరివారంలో ప్రతి ఒక్కరి సంస్కారాలు భిన్న భిన్నంగానే ఉంటాయి. అందరూ ఒకే సంస్కారాలు ఉండవు కదా. మీ యాద్గార్ మాల ఉన్నది. మాలలో చూడండి, కహా 1 నెంబర్ और కహా 108 నెంబర్. 1వ నెంబర్ ఎక్కడ, 108వ నెంబర్ ఎక్కడ? ఎందుకంటే పరివారంలో భిన్న భిన్న సంస్కారాలు ఉంటాయి. तो इतने बड़े परिवार में चलते संस्कारों को समझ 1-2 में एक परिवार, एक बाप, एक राज्य तो एक होके चलना है. కాబట్టి ఇంత పెద్ద పరివారం కాబట్టి సంస్కారాలని ఒకళ్ళ సంస్కారాలు ఒకళ్ళు అర్థం చేసుకొని మరి ఒకే పరివారంగా ఉండాలి. ఒకే బాబా, ఒకే పరివారం, వెళ్ళేది ఒకే రాజ్యం, అలా ఒక్కటిగా నడవాలి అంటున్నారు బాబా. परिवार में जैसे बड़ा परिवार है ऐसे भी 1-2 में बड़ी दिल हर एक के ప్రతి శుభ భావన శుభకామనా కి స్థితి మే స్థిత హో చల్నా హై. పరివారంలో ఏ విధంగా పెద్ద పరివారము మరి ఒకరికి పట్ల ఒకరి పెద్ద మనసు శుభ భావన శుభకామన యొక్క స్థితులయ్యి నడవాలి. ఎందుకంటే పరివార్కే బీచ్ హీ సంస్కార్ స్వభావ ఆతా హై. పరివారంలోని స్వభావ సంస్కారాలు వస్తాయి. కాబట్టి कोई समझ है परिवार से क्या है, बाबा से तो है लेकिन यहाँ धर्म और राज्य दोनों की स्थापना है. బాబా అంటున్నారు పరివారం ఏముందిలే, బాబాతో ఉన్నాను కదా నేను చాలే అనుకుంటారంట. బాబా అంటున్నారు పరివారంతో కూడా ఉండాల్సిందే, ఉత్త బాబాతో ఉన్నానుగా చాలే అనుకుంటే కుదరదు అంటున్నారు బాబా. ఎందుకంటే స్వభావ సంస్కారాలు ఎక్కడ బయటపడతాయి? పరివారంలో బయటపడతాయి, బాబా దగ్గర బయటపడవు. కాబట్టి పరివారం చాలా అవసరం. ఇక్కడ ధర్మస్థాపన జరుగుతుంది, రాజ్యస్థాపన కూడా జరుగుతుంది. పరివారం లేకపోతే ధర్మస్థాపన లేదు, రాజ్యస్థాపన లేదు. కాబట్టి కేవలం ధర్మమే కాదు, ధర్మపిత వచ్చారు, మరి सिर्फ धर्म है राज्य नहीं. రాజ్యం లేకపోతే ఎట్లా? యహా తో ఆప్ సబ్కో రాజ్య భీ కర్నా హై. పరంధామంలో ఉండిపోతారేంటి? రాజ్యంలో రారా? నాకు బాబా ఒక్కళ్ళే చాలు అంటే మరి పరంధామంలో ఉంటారా? సత్యయుగంలో రాను, త్రేతాయుగంలో రాను, ఎప్పుడో నరకంలో వస్తాను, వచ్చి మళ్ళీ వెళ్ళిపోతాను అంటారా ఎవరన్నా? దైవీ పరివారం అయితే కావాలి, బ్రాహ్మణ పరివారం వద్దా? మరి ఈశ్వరీయ పరివారం వద్దా? దేవతా పరివారం కావాల్సి వచ్చినప్పుడు ముందు కావాల్సింది ఏంటిది? ఈశ్వరీయ పరివారము. బాబా అంటున్నారు మరి మీరందరూ ఇక్కడ రాజ్యం చేయాలి. तो राज्य में परिवार की आवश्यकता होती है और 21 जन्म भिन्न भिन्न रूप से परिवार के साथ ही रहना है. 21 జన్మలు భిన్న భిన్న రూపాల్లో పరివారంతోనే ఉండాలి. పరివార్ కో చోడ్ కహా జా నహీ సక్తే. పరివారాన్ని వదిలి మరి ఎక్కడికి వెళ్ళగలుగుతారా ఏంటి అంటున్నారు బాబా. అందుకే చెక్ చేసుకోండి. బాబ్ జానే మే జాను. కొంతమంది ఏమంటారు పరివారంతో కూడా కలిసి ఉండాలి, సేవ చేయాలి, ఉన్నతమైన పదవి పొందాలని చెప్పారనుకోండి, నాకు తెలుసు బాబాకు తెలుసు నా గురించి అంటారంట. బాబా అంటున్నారు బాప్ से ही कार्य है लेकिन अगर इन 4 निश्चय में से एक भी निश्चय कम है तो हलचल में आ जाएंगे. బాబా అంటున్నారు బాబాతో పనే కాదనట్లేదు, కానీ ఈ 4 నిశ్చయాల్లో ఏ ఒక్క నిశ్చయం తక్కువ ఉన్నా మీరు అలజడిలో ఉంటారు అంటున్నారు. సేవా సాథీ బాబా బాప్తో సకాశ దేనే వాలే లేకిన్ సాథీ కౌన్ హై. మీతో పాటు సేవ చేసేవాళ్ళు కావాలా వద్దా? రాజ్యం కావాలా వద్దా? బాబా సకాశిస్తారు కానీ మీ పక్కన కూర్చొని ఈశ్వరీయ పరివారం లాగా సేవ చేయరు కదా. పక్కన కూర్చొని సేవ చేసేది ఈశ్వరీయ పరివారంలో వాళ్ళే కదా. మరి ఈశ్వరీయ పరివారం లేకపోతే ఎట్లాగా? బాబా వచ్చి పక్కన కూర్చొని సేవ చేయరు కదా మీకు. కాబట్టి బాబా సకాశిస్తారు కానీ పరివారం కూడా తప్పకుండా కావాల్సింది. साकार में साथों परिवार का है तो बाप ने देखा है कि 3 निश्चय में मेजॉरिटी ठीक चल रहे हैं. బాబాను చూశారు 3 నిశ్చయాల్లో మెజారిటీ బాగా నడుస్తున్నారు, కానీ పరివారంతో పాటు నిలబెట్టుకోవడము, సంస్కారాలు కలుపుకొని సేవ చేయడము, ఒకరికొకరి పట్ల ఒకరు కళ్యాణకారి భావన ఉంచుకోవడము మరియు నడవడము ఒకరితో ఒకరు. ఇస్మే కోయి బచ్చే యథాశక్తి బన్ జాతే. కొంతమంది పిల్లలు నాకు అంత శక్తి లేదు, వీళ్ళందరితో నడుపుకునే శక్తి నాకు లేదు అంటున్నారంట. అంటే యథాశక్తి, ఎంత శక్తి ఉంటే అంత నడుస్తాను, బాబా చెప్పినట్టు నేను నడవలేను అంటున్నారంట. लेकिन बाबा ने देखा जो परिवार के निश्चय में नॉलेजफुल होकर सदा बाप समान साक्षीपन की स्थिति में संबंध में आते रहते हैं, वही नंबर 1 या नंबर 1 डिवीजन में आते हैं. పరివారాన్ని కూడా
పరివారంతో కలిసి సేవ చేస్తూ బాబా సమానంగా సాక్షి స్థితిలో ఉండి సంబంధంలో వచ్చిన వాళ్ళే నంబర్ 1 అంటే నంబర్ 1 డివిజన్లో రాగలుగుతారు. అందుకే చెక్ చేసుకోండి. భావస్వభావాలు మరి పరివారంలో ఉంటాయి. చోటీ చోటీ గల్తీయా భీ హోతీ హై. పక్కన ఉన్న బ్రాహ్మణాత్మతో చిన్న చిన్న తప్పులు జరుగుతాయి, విఘ్నాలు వస్తాయి బ్రాహ్మణ జీవితంలో. కానీ బాబా అంటున్నారు వహ పరివార్ కే సంబంధ మే భీ ఆతే హై. తో సబ్సే ఆవశ్యక్ ఇస్ పరివార్ కే సంబంధ మే పాస్ హోనా. లౌకికంలో పరివారంలో ఎలా అయితే నిలబెట్టుకుంటున్నారు కదా, మరి అలౌకిక పరివారం సంబంధంలో కూడా వీళ్ళు నా పరివారంలో వాళ్ళు అనుకోవాలి బ్రాహ్మణాత్మల్ని. అంతేగాని నాకెందుకు, నేను వదిలేస్తా అంటారా? अगर परिवार के साथ चलने में तोड़ निभाने में कोई भी कमी होती है तो विघ्न छोटा हो या बड़ा हो लेकिन तंग करता है. మరి బాబా అంటున్నారు ఏదైనా విఘ్నం పరివారంతో నిలబెట్టుకోలేకపోతున్నారు అనుకోండి, మేము కలవలేము, మేము కలిసి సేవ చేయలేము అంటున్నారు అనుకోండి, ఏదో ఒకటి చిన్నదో పెద్దదో విఘ్నం వచ్చి పడుతుంది, విసిగిస్తుంది. యహ క్యోं యహ కేసే పరివార్ కే కనెక్షన్ మే ఆతా హై. ఇదెందుకు అదెందుకు ఇట్లా పరివారం యొక్క కనెక్షన్లో వస్తుంది. బచ్చోं के बजाय ये क्यों के बजाय क्यों नहीं करना है. బాబా అంటున్నారు క్యోं అనద్దు, ఎందుకు ఎందుకు ఇలాగా అనకండి అంటున్నారు బాబా. మేము కలిసి నడవాలి. పరివార్కి ప్రీతి నిభాని హై క్యోంకి యహ బాప్ కా పరివార్ హై. పరివారంతో ప్రీతి ఉండాల్సిందే, పరివారంతో కలిసి నడవాల్సిందే. బ్రాహ్మణ పరివారం వదిలేసి ఎక్కడికి వెళ్తారు? ఎందుకు? ఈ బ్రాహ్మణ పరివారం ఎవరిది? బాబాది. మరి బాబా యొక్క బ్రాహ్మణ పరివారం నిలబెట్టుకోరే ఏంటి? భగవంతుడి పరివారము, రివాజీ పరివారం నహి. ఏదో రివాజీగా నడిచే పరివారం కాదు, నషా ఉండాలి. మళ్ళీ 21 జన్మలు తోడొచ్చే పరివారం కూడా ఇదే. కాబట్టి వాహ బాబా, వాహ డ్రామా, వాహ నేను, వాహ పరివారం. సరేనా? గుర్తుంటుందా అంటున్నారు బాబా. గుర్తుంటుందా చెప్పండి. 4 వాహ వాహ ఉన్నారు. వాహ బాబా, వాహ నేను, వాహ డ్రామా, వాహ పరివారం. వాహ వాహ ఏమన్నాలో చెప్పండి. వాహ బాబా చెప్పండి మీరు. వాహ డ్రామా, వాహ నేను, వాహ పరివారం. వాహ నేను ఎంత శ్రేష్టమైన ఆత్మని, కోట్లలో కొద్దిగా ఉన్న ఆత్మని, స్వమానం భగవంతుడు నాకు ఇచ్చారు, ఇన్ని బిరుదులు ఇచ్చారు. ఆహా నేను ఎంత శ్రేష్టమైన ఆత్మని, నాకెంత శ్రేష్టమైన భగవంతుడి పరివారం దొరికింది, ఈశ్వరీయ పరివారం దొరికింది. ఇక్కడ సేవ చేసుకొని ఈ పరివారమే మళ్ళీ అక్కడ దైవీ పరివారంగా నాకు తయారవుతుంది. నేను ఈ విధంగా సంస్కారాలు కలుపుకుంటేనే అక్కడ దైవీ సంస్కారాలు కలుపుకుంటారు. ఇట్లా వాహ బాబా, వాహ డ్రామా, వాహ నేను, వాహ పరివారం. ఇది గుర్తుంటుందా గుర్తుంటుందా అంటున్నారు బాబా. 4 పాసేనా? వాహ బాబా అంటారు, డ్రామాలో ఎలా ఉంది ఏంటి అంటారంట. డ్రామాలో ఎలా ఉంది ఏంటి అంటే వాహ డ్రామా అన్నారా, ఇలా ఉంది ఏంటి అంటే ఏంటి క్వశ్చన్ వేసేసారు. క్వశ్చన్ వేస్తే వాహ అన్నట్టు కాదు కదా. అట్లాగే వాహ నేను అని కూడా అనాలి, నిరుత్సాహం తెచ్చుకోకూడదు. అట్లాగే వాహ పరివారం. ఇదిగో వీళ్ళు ఇలా ఉన్నారేంటి, వాళ్ళు అలా ఉన్నారేంటి, వీళ్ళు ఈ తప్పులు చేస్తున్నారేంటి, వాళ్ళు ఆ తప్పులు చేస్తున్నారేంటి, ఇది పరివారం అసలు బాబా చెప్పినట్లు ఎవరూ లేరు అని అనడానికే వీల్లేదు. ఎవరి పాత్ర బాబా కూడా చూస్తున్నారు కదా పరివారాన్ని. మరి బాబాకి ఎలాంటి దృష్టి ఉందో నాకు కూడా పరివారం పట్ల అలాంటి దృష్టే ఉండాలి. ఏంటి? బాబాకి బ్రాహ్మణ పరివారం మీద ఎలాంటి దృష్టి ఉందో, పిల్లల మీద ఎలాంటి దృష్టి ఉందో నాకు కూడా అలాంటి దృష్టే ఉండాలి. కాబట్టి వాహ బ్రాహ్మణ పరివారము వాహ. చెక్ చేసుకోండి. 4 పాస్ హో, 4 4 పాసేనా, ఒక్క దాంట్లో కూడా తక్కువ మార్కులు రావడానికి వీల్లేదు. చెక్ చేసుకోండి, ఇప్పుడిప్పుడే చెక్ చేసుకోండి. విజయగా అయ్యే సాధనం ఇదే. పరివారంతో పాటు సంస్కారాలు. మరి బాబా అంటున్నారు సంస్कार निकलते हैं और वह संस्कार मिलाना, खुद को भी परिवर्तन करना और परिवार को भी इतनी ऊंची दृष्टि से देखना. సంస్కారాలు కలుపుకోవాలి, మిమ్మల్ని మీరు పరివర్తన చేసుకోవాలి, పరివారాన్ని కూడా ఉన్నతమైన దృష్టితో చూడాలి. बाप दादा ने पहले भी कहा है कि बाप दादा लास्ट बच्चों को भी अति भाग्यवान समझते हैं. क्यों? బాప్ దాదా లాస్ట్ పిల్లలను కూడా అతి భాగ్యవంతులు అంటారు. ఎందుకు? భగవంతుణ్ణి గుర్తించారు, సాధారణ రూపంలో వచ్చిన భగవంతుణ్ణి గుర్తించారు. ఇంత పెద్ద పెద్ద మహాత్ములు కూడా గుర్తించలేకపోయారు, కానీ బాప్ దాదాని మరి లాస్ట్ పిల్లలు కూడా గుర్తించి మేరా బాబా అన్నారు. అదే విశేషత. మహాత్ములు, గొప్ప గొప్ప ధర్మాత్ములు, వాళ్ళకంటే కూడా గొప్పవాళ్ళు బాబా పిల్లలు. ఎందుకు? వాళ్ళందరూ బాబాను గుర్తించలేదు, మీరు బాబాని గుర్తించి మేరా బాబా, నా తండ్రి అని గుర్తుపెట్టారు. ఇదే గొప్పతనం.
కాబట్టి హృదయపూర్వకంగా నా తండ్రి అన్నారు కదా, బాప్ దాదా जैसे लास्ट बच्चे की भी विशेषता देखे जैसे और बच्चों को लाड प्यार याद प्यार देते वैसे लास्ट वालों को भी देते हैं. మంచి మంచి సేవ చేసే పిల్లలకు అల్లారు ముద్దు పిల్లలు, మధురమైన పిల్లలు అని ఎంత బాబా ముద్దు చేస్తారో లాస్ట్ నెంబర్ పిల్లవాడితో సహా అందరినీ బాబా ప్రేమ చేస్తారు. తో చెక్ కరో, మరి భగవంతుడు ప్రేమ చేస్తున్నారు, నేను మాత్రం ప్రశ్నార్థకాలు పెట్టి ద్వేషం పెంచుకొని నేను ఏమడలేను, నేను అలా ఉంటాను, నేను ఇలా ఉంటాను, నాకు పరివారం అక్కర్లేదు అంటే శివబాబాని తీసుకెళ్తారా ఏంటి సత్యుగంలోకి? తీసుకెళ్తారా? మరి సత్యుగంలోకి వెళ్ళరా అయితే? సత్యుగంలోకి వెళ్ళరా? పరివారం వద్దు అంటే మరి సత్యుగం కూడా వద్దు అన్నట్టే కదా. కాటే చెక్ చేసుకోండి. మూడిట్లో సరిగ్గా ఉన్నాను అంటే కుదరదు అంటున్నారు బాబా. మూడిట్లో సరిగ్గా ఉన్నాను, ఒక్క దాంట్లో సరిగ్గా లేను అంటే కుదరదు, ఫెయిల్ అంటున్నారు. కాబట్టి నాలుగిట్లోనూ సరిగ్గా ఉండాలి అంటున్నారు బాబా. కాబట్టి ఒక దాంట్లోనే సరిగ్గా ఉన్నారా, రెండిట్లో సరిగ్గా ఉన్నారా, మూడిట్లో సరిగ్గా ఉన్నారా, నాలుగిట్లోనూ సరిగ్గా ఉన్నారా చెక్ చేసుకోండి. చేసుకున్నారా అంటున్నారు బాబా. నేను 4 విషయాల్లోనూ నిశ్చయం బాబా, నేను, డ్రామా, పరివారం, 4 పట్ల నిశ్చయం బాగుందా చేయొద్దండి అంటున్నారు బాబా. సరేనా? అచ్చా ఠీక్ హే పేపర్లే బాబా అంటున్నారు. ఓకేనా మరి? సరే ఇప్పుడు పరీక్ష పెట్టమంటారా ఏదన్నా అంటున్నారు బాబా. పెట్టమంటారా? నిశ్చయం ఉందా లేదా మీకని ఒకటి ఏదన్నా పెట్టమంటారా అంటున్నారు బాబా. अच्छा परिवार में पास हो, परिवार के संबंध में आना, क्योंकि परिवार को छोड़ तो कहाँ जाएंगे, नहीं रहना ही है, निभाना ही है. కాబట్టి ముఖ్యంగా ఏం చెప్తున్నారు బాబా? పరివారంతో సంబంధం నిలబెట్టుకోవడంలో, శుభభావన పెట్టుకోవడంలో, బాబా సమానంగా సాక్షిగా ఉండి పరివారంలో కలిసి నడవడంలో నెంబర్ 1గా ఉండాలి. ఎందుకంటే పరివారాన్ని వదిలేసి, ఈశ్వరుడి పరివారాన్ని వదిలేసి ఎక్కడికి వెళ్తారు? ఈ పరివారంలో ఉండాల్సిందే, ఈ పరివారాన్ని నిలబెట్టుకోవాల్సిందే, దీంట్లో పాస్ అవ్వాల్సిందే, ఇంకో ఛాన్స్ మీకు ఏమీ లేదు. కభీ భీ ఐసా ఆతా కి యహ్ నహీ హోతా తో అచ్చా హోతా. ఎప్పుడన్నా అనిపిస్తుందా ఈ బీకే లేకపోతే బాగుండు అనిపిస్తుందా అంటున్నారు బాబా. వీళ్ళు ఇలా ఎందుకు చేస్తున్నారు, ఈ బీకే లేకపోతే బాగుండు, ఇలా ఎందుకు జరుగుతుంది అనే సంకల్పం వస్తుందా? एकदम परिवार का नशा, 4 ही निश्चय वाला कभी भी ऐसा वैसा संकल्प में भी नहीं करेगा. 4 కూడా నష, నిశ్చయం ఉండాలి. అలాంటి వాళ్ళు అది ఇది అని సాకులు చెప్పరు. సంకల్పంలో వచ్చిన ఇది ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు అలా జరుగుతుంది, నేనేం బయటికి వెళ్ళి గొడవ పడట్లేదు పరివారం, బ్రాహ్మణ పరివారంతో, కానీ మనసులో బాగా ఆలోచించేస్తున్నా, వీళ్ళు ఇలా ఎందుకున్నారు, ఇది ఇలా ఎందుకు జరిగింది, వీళ్ళు లేకపోతే బాగుండేది అని అనుకుంటున్నారా అంటున్నారు బాబా. లేకిన్ ముझे వహ క్యూ వా క్యా హిలావే నహీ. ఆ ఏమిటి ఎందుకు అని ఉంటాయి, ఉండకుండా ఉండవు, ఎవరో ఒకళ్ళు ఉంటారు. కాబట్టి బాబా అంటున్నారు, వాళ్ళు ఉంటే మీ పురుషార్థం మీరు పోగొట్టుకుంటారా, మీ సేవ మీరు పోగొట్టుకుంటారా, మీ భాగ్యం మీరు పోగొట్టుకుంటారా వాళ్ళ మూలంగా? కదిలిపోయి రకరకాల ప్రశ్నలు వచ్చేసి అదైపోయి ఇదైపోయి బాబాకు దూరం అయిపోయి పరివారానికి దూరం అయిపోయి బాబా అంటున్నారు మూడు మారిపోతుందంట కొందరు. इसको कहते हैं 4 ही में पास. కాబట్టి ఎప్పుడు 3 కూడా మారకుండా ఉంటేనే, ఏ పరిస్థితి మిమ్మల్ని కదల్చకుండా ఉంటేనే 4 పాస్. इसको कहते हैं 4 ही में पास. हाथ में तो उठाना बाप दादा को खुश किया है. చేయెత్తారు అందరూ, బాప్ దాదాని సంతోషపెట్టారు. అప్పుడప్పుడు कभी कभी बातें सुननी पड़ती है, देखनी पड़ती है, एकदम बड़ी दिल हो सबको शुभ कामना से ठीक करना. కాబట్టి పరివారం విషయంలో అప్పుడప్పుడు మాటలు వినాల్సి వస్తుంది అంటున్నారు బాబా. అందుకని చూడాల్సి వస్తుంది, వినాల్సి వస్తుంది. పెద్ద మనసు చేసుకోండి. ఇంత పెద్ద పరివారంతో నడవాలంటే మీ మనసు పెద్దది ఉండాలి అంటున్నారు బాబా. చూడండి, చాలా ఎక్కువ వయసు ఉండి తరతరాలని ఒకే పరివారంలో ఉండి నడిపించే వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళది పెద్ద మనసు ఉంటుంది. ఎంతోమంది ఎన్నో తప్పులు చేస్తారు, ఇంట్లో తెలియకుండా ప్రవర్తిస్తారు, ఏదేదో చెప్తారు, ఏదేదో మాట్లాడతారు, అయినప్పటికీ కూడా పెద్ద మనసు చేసుకుంటారు. పెద్దవాళ్ళంటే పెద్ద మనసు ఉంటుంది, శుభభావన ఉంటుంది, శుభకామన ఉంటుంది. కాబట్టి ఈ విషయాలు ఉండమనట్లేదు బాబా. ఎవరో ఒకళ్ళు తింగరోళ్ళు ఉంటారే కదా, బాబా అంటున్నారు ఉంటారు, కానీ మీరు శుభభావనతో సరిచెయ్యాలి, అది మీ బాధ్యత. క్యూంకి పరివార్ హీ ఏక్ హై. ఎందుకంటే ఈ పరివారాన్ని వదులుకొని మీరు ఎక్కడికి వెళ్ళలేరు. ఇదొక్కటే పరివారము, ఏకమతంగా నడవాలి, నడిపించుకోవాలి. కాబట్టి బాబ్దాదా ఈ విషయంలో అటెన్షన్ కలిగిస్తున్నారు.
परिवार में जो किसी भी हलचल में पास हो जाते व्यर्थ नहीं चलता उन्हें दूसरों को ऐसे बनाना है. బాబా అంటున్నారు మరి పరివారంలో వ్యర్థం అనేటువంటిది మరి నడుస్తుంది. వాస్తవానికి రకరకాల విషయాలు వస్తూనే ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఈ వ్యర్థం అనేది నడవకూడదు అంటున్నారు బాబా. తమ తమ సెంటర్స్లో ఎంతమంది ఉంటున్నారు? ज़्यादा में ज़्यादा 25-50 ऐसे होते ही नहीं है, लेकिन मानो बड़े स्थान है उसमें 50-60 अच्छा, ज़्यादा में ज़्यादा 100 समझो, इतने हैं नहीं लेकिन समझ लो. तो बाप दादा ने सभी सेंटर्स के बच्चों को लास्ट को भी अपना प्यारा कह के चलाया और प्यार की निशानी रोज़ बाप दादा याद प्यार क्या देता. బాబా అంటున్నారు మీ సెంటర్లో ఎంతమంది బీకేలు ఉన్నారో ఆ బ్రాహ్మణ పరివారంతో మీరు బాబా ఎలా ప్రేమగా ఉంటున్నారో. 25 మంది ఉన్నారా మీ సెంటర్లో? 50 మంది ఉన్నారా అంటున్నారు బాబా. పోనీ కొంచెం పెద్ద సెంటర్ అయితేనే 50-60 మంది ఉంటారు, చిన్న సెంటర్ అయితే 25 మంది ఉంటారు అంటున్నారు బాబా. పోనీ 100 మంది అనుకోండి, పోనీ 100 ఉండరు అనుకోండి ఏ సెంటర్లోనూ అంటున్నారు బాబా. బాబానే చెప్పేస్తున్నారండి. 100 ఉండరు అనుకోండి, పోనీ 100 మంది ఉన్నారనుకోండి అంటున్నారు బాబా. తో బాప్దాదాని సభీ సెంటర్స్కే బచ్చే లాస్ట్ పిల్లల్ని కూడా బాప్దాదా ఎంతో ప్రేమతో నా పిల్లలు అన్నారు. రోజు బాప్దాదా ఏమని యాద్ ప్యార్ చెప్తున్నారు? లాస్ట్ పిల్లలకు కూడా చెప్తున్నారుగా, వాళ్ళకు కూడా చెప్తున్నారుగా బాబా యాద్ ప్యారు. ఏమంటారు? మీఠే మీఠే సిఖిలాదే అంటారు కదా. నల్లారు ముద్దు పిల్లలు, కల్పన తర్వాత కలుసుకున్న పిల్లలు, మధురాతి మధురమైన పిల్లలు అని అందరికీ చెప్తున్నారా, మనకు ఒక్కరికే చెప్తున్నారా బాబా? బాబాకి తెలియదా వాళ్ళు చేదుగా ఉన్నారా పుల్లగా ఉన్నారా? తెలియదా బాబాకి? తెలుసా తెలీదా? కొందరు చేదు పిల్లలు ఉంటారు, కొందరు పుల్లగా ఉన్న పిల్లలు ఉంటారు, అందరూ తీయటి పిల్లలే ఉంటారా? బాబా అంటున్నారు బాబాకి తెలుసా తెలీదా చేదు పిల్లలు ఉన్నారని? తెలుసు కదా. మీఠే కట్టే కభీ యాద్ ప్యార్ మే కహా. బాబాకి తెలుసు, తెలిసినా బాబా చేదు పిల్లలకి, మధురమైన పిల్లలకి, పుల్లగా ఉన్న పిల్లలకి అని చెప్పాను ఎప్పుడన్నా అంటున్నారు బాబా. చెప్పారా బాబా? ఉన్హంకోబి లాళ్లే వచ్చే కహా. అల్లారు ముద్దు పిల్లలు అన్నారా, లేకపోతే కొంచెం ప్రేమ తగ్గించి చెప్పారు ఎప్పుడన్నా? మేరా బచ్చే హే. వాళ్ళు ఎలాంటి పిల్లలైనా నా పిల్లలు అనుకున్నారు బాబా. అనుకున్నారా అనుకోలేదా? వాళ్ళు చేదుగా మాట్లాడనివ్వండి, యజ్ఞంలో తప్పులు చేయనివ్వండి, పొరపాట్లు చేయనివ్వండి, పాపాలు చేయనివ్వండి, దేహాభిమానంలో ఉండనివ్వండి, వికారాల్లో ఉండనివ్వండి, అయినా కానీ నా పిల్లలు అనుకున్నారు. ఇక అంతే బాబా. నా పిల్లలందరూ మధురమైన పిల్లలు కాబట్టి మేరే భావసే చలాతా హే. నా పిల్లలు అనుకుని నడిపిస్తున్నారు బాబా పరివారాన్ని. అట్లాగే క్యూంకి డ్రామా మే మాలా మే సబ్ ఏక్ నంబర్ నహీ హే. కాబట్టి వాళ్ళు చేదోళ్ళో వగరోళ్ళో పుల్లటోళ్ళో ఎవరో మొత్తానికి బాబా పిల్లలేగా, నా పరివారంలో వాళ్ళేగా. మరి బాబా నా పిల్లలను ఎలా నడిపిస్తున్నారో మీరు కూడా వీళ్ళ నా పరివారమే కదా అని నడిపించాలి కదా అంటున్నారు బాబా. యహ రిజల్ట్ హే. కాబట్టి సంస్కార్ భిన్న భిన్న హోతే హే. బాబాకి తెలుసు లాస్ట్ నంబర్ పిల్లలు కూడా ఉన్నారు అని. అయినా బాబా ఏమంటారు? వీళ్ళు నా పిల్లలు, ఎలా ఉన్నా ఉండనివ్వండి, నా పిల్లలు వీళ్ళు. భిన్న భిన్నంగా ఉన్నాయి సంస్కారాలు. ఒకవేళ అందరూ మంచి పిల్లలు ఉన్నారనుకోండి, అందరూ మంచి పిల్లలే, ఒక్క తప్పు కూడా చేయట్లా, కొంచెం కూడా దేహాభిమానం లేదు, అప్పుడు అందరూ సత్యుగంలో వెళ్ళి రాజులు అయిపోతారంటున్నారు బాబా. అది కూడా కుదురుతుందా? కుదరదు కదా. ప్రజలు అవ్వాలి, కొంతమంది ప్రజలు అవ్వాలి, కొంతమంది దాసదాసీలు అవ్వాలి, కొంతమంది చాలా తక్కువ స్థాయి ప్రజలు అవుతారు, కొంతమంది మహారాజా మహారాణి అవుతారు, రాజ్య పరివారం వస్తారు. మరి ఇన్ని రకాలు ఉన్నప్పుడు బ్రాహ్మణ పరివారంలో పిల్లలు కూడా అన్ని రకాలుగానే ఉంటారు. కొందరిలో ప్రజా సంస్కారాలు అంటే తప్పులు చేసే సంస్కారాలు, కొందరు మారరు, ఎప్పుడో మారుతారు లాస్ట్కి. ఇట్లా ఉంటారు తప్పకుండా అంటున్నారు. లేకపోతే ప్రజలు లేరు, ఎవరు తప్పు చేసేవాళ్ళు లేరు, అందరూ రాజులే, ఎవరి మీద రాజ్యం చేస్తారు సత్యుగంలోకి వెళ్ళి అంటున్నారు బాబా. అక్కడేమి అందరూ ఒకటిగా ఉండరుగా, ప్రజలు ఉంటారు, దాసదాసీలు ఉంటారు. కాబట్టి ప్రజలు కావాలి, రాయల్ ప్రజలు కావాలి, రాజధానిలో ఉండేవాళ్ళు కావాలి. చెక్ చేసుకోండి పరివారంలో ఎవరితోనన్నా సంస్కారాలు ఖరాబ్ అయిపోయినాయి. కానీ నా సంస్కారం దేంట్లోకి వెళ్ళే సంస్కారము? నా రాయల్ సంస్కారాలా, ప్రజల సంస్కారాలా? ఖరాబ్కో దేఖా మేరా సంస్కార్ భీ ఖరాబ్ హో గయా. ఖరాబ్గా ఉన్న వాళ్ళని చూసి మరి నా సంస్కారాలను నేను ఖరాబ్ చేసుకోకూడదు. తో మే భీ తో ఖరాబ్ హో గయా. వాళ్ళు ఖరాబ్గా ఉన్నారని మీరు ఖరాబ్ అయితే అప్పుడు మీరు ఖరాబు, వాళ్ళు ఖరాబే అంటున్నారు బా.
ఖరాబ్ అచ్చేకో బదల్ లేతా హై. బాబా అంటున్నారు చూడండి, మంచి పిల్లలు ఖరాబ్ పిల్లల్ని మార్చాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, వాళ్ళు ఖరాబ్ అని మీరు ఖరాబ్ అయితే ఖరాబ్ పిల్లలు మంచి వాళ్ళని ఖరాబ్ చేసేస్తున్నారు. చూడండి మరి అంటున్నారు, ఎవరిని మార్చాలి? మంచి వాళ్ళగా మార్చాలా, ఖరాబ్గా మార్చాలా? మీరు మంచి పిల్లలు అయితే వాళ్ళని కూడా మంచిగా మీరు మార్చాలి. వాళ్ళు ఖరాబ్ ఉన్నారు, మీరు మంచివాళ్ళు. మరి ఇప్పుడు మీరు ఖరాబ్ అయ్యారు, అప్పుడు వాళ్ళు గెలిచారు కదా, ఖరాబ్ అనే వాళ్ళు గెలిచారు, కానీ మంచి పిల్లలు గెలవలేదు కదా. ఇక్కడ బాప్నే స్థాపనకే సమయం, బాబా స్థాపన సమయంలో ఒక్క ఫ్యామిలీగా అంటే ఒకే చోట ఎంతమంది పిల్లల్ని సంపాదన చేశారు? 400 మంది యజ్ఞంలో ఉన్నారు. ఇంకా ఎక్కువే ఉన్నారు, వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోగా పోనీ 400 మంది ఉన్నారు. మరి 400 మందిని ఒకే చోట కూర్చోబెట్టి సంపాదన చేయడము బ్రాహ్మణ పరివారంలో పిల్లల్ని అంటే ఇతన అభి కిసీకా ఇక్కట్టా రహనే వాళ్ళ పరివార్ నహీ హై. ఒక సెంటర్లో 400 మంది బీకేలు కూడా ఉండరు కదా అంటున్నారు బాబు. కాబట్టి ఇంకా తక్కువే ఉంటారు. చలో డ్యూటీ अलग अलग है लेकिन वह ड्यूटी है और परिवार में ड्यूटी है. विजयी परिवार रिवाजी ड्यूटी रिवाजी रीति से दिनचर्या बिताना यह नहीं है. न्यारा और प्यारा పరివార్ है. కాబట్టి ఏదో డ్యూటీ అని వాళ్ళు వేరు మేము వేరు అని అలా కాదు, రివాజీ రూపంలో కూడా కాదు. ఎలా నడిపించారు బాబా పరివారాన్ని? ఎంతో ప్రియంగా నడిపించారు. ప్రపంచంలో అన్ని పరివారాల కంటే అతీతమైన ఉన్నతమైన పరివారంలాగా తీర్చిదిద్దారు. కాబట్టి ఇస్మే డిస్టర్బ్ హోనా ఫిర్ బహానాతో యహ దేతే కి ఇస్మే కియా యహ తబ్ హువా. ఒకవైపు ఏమో డిస్టర్బ్ అయిపోతున్నారు, వాళ్ళని చూసి వీళ్ళని చూసి మీ స్థితి ఖరాబ్ చేసుకుంటున్నారు. వాళ్ళ మూలంగా వీళ్ళ మూలంగా అని వాళ్ళని చూపిస్తున్నారు. మీ స్థితి ఖరాబ్ చేసుకోవడం ఎందుకు, వాళ్ళని వీళ్ళని చూపించడం ఎందుకు? బాప్కే ఆగే భీ క్యా అపోజిషన్ నహీ హుయి. వాళ్ళు విరోధులు బాబా అంటారండి. బాబా అంటున్నారు, బ్రహ్మ బాబా ఉన్నప్పుడు లేరా ఇంటి విరోధులు? భాగంతి భీ హుయి, పారిపోయి వచ్చారు కొంతమంది పిల్లలు యజ్ఞంలో. అపోజిషన్ నహీ హై, అపోజిషన్ లేదా బ్రహ్మ బాబా ఉన్నప్పుడు? या बाप ने फिर भी कहा कोई भगंती भी हो गए तो भी टोली भेजो, उनको बुलाते भी कोशिश करो, सर्विस करो, याद दिलाओ. ऐसे 4 ही निश्चय में పాస్ హోనా. బాబా అంటున్నారు చూడండి, బాబా చెప్పింది యజ్ఞంలో ఉన్న వాళ్ళు పారిపోయారంట కొంతమంది. పారిపోయినా కానీ బాబా ఏం చేసేవాళ్ళు? వాళ్ళకి టోలీ పంపించండి, వాళ్ళకి మళ్ళీ గుర్తు చేయండి, వాళ్ళకి లక్ష్యాన్ని గుర్తు చేయండి, మళ్ళీ బాబా ప్రేమ గుర్తు చేయండి. నిశ్చయంలో పాస్ మరి అవ్వాలన్నమాట. కాబట్టి బాబా అంటున్నారు నిశ్చయంలో అన్నిట్లోనూ పాస్ అయ్యారా, కొన్నిట్లోనేనా? నెంబర్ 1గా అవ్వాలి. ఇన్కేలియే వినాష్కి తయారియా హోతే భీ అభి వినాశ్ రుఖా హువా హై. వినాశనం కోసం తయారీలు చేస్తున్నారు, అయినా ఇంకా వినాశనం ఆగి ఉంది కదా. ప్రకృతి భీ బాప్కే పాస్ ఆతి, ప్రకృతి భీ कहती अब बहुत बोझ हो गया है. ప్రకృతి కూడా అంటుంది ఏమని, ఇప్పుడు నాకు బాగా బరువు పెరిగిపోయింది అంటుందంట ప్రకృతి. బోझ से छूटना चाहती है, ఈ బరువు దింపుకోవాలనుకుంటుంది ప్రకృతి. మాయా భీ कहती है मैं जानती हूँ कि मेरा पार्ट अभी जाने वाला है. మాయ అంటుందంట నాకు తెలుసు నా రాజ్యం పోతుంది, బాబా పిల్లలు వచ్చేసారు, నా రాజ్యం పోతుందని మాయకి తెలుసు. लेकिन ब्राह्मण परिवार में ऐसे भी बच्चे हैं जो छोटी बात में मेरे साथी बन जाते हैं. కానీ మాయ అంటుందంట బాబా నాకు తెలుసు నా రాజ్యం పోతుందని నాకు తెలుసు, కానీ ఈ బ్రాహ్మణ పరివారంలో ఎలాంటి పిల్లలు ఉన్నారంటే చిన్న విషయానికే నా వైపు వచ్చేస్తున్నారు బాబా అని చెప్తుందంట మాయ. बिठा देते हैं मेरे को तो अपना राज्य लाने में यह 4 निश्चय % में है. బాబా నా తప్పేం లేదు బాబా, మీ పిల్లలే నన్ను తీసుకెళ్ళి కూర్చోబెట్టుకుంటున్నారు అంటే మాయని ఆహ్వానిస్తున్నారంట పిల్లలు. మాయ చెప్తుందంట బాబాకి ఏమని, మీ పిల్లలే నా రాజ్యం పోతుందన్నా కానీ మాయని పిలిచి కూర్చోబెట్టుకుంటున్నారంట, మాయకు సాథీగా అవుతున్నారంట. బాబా అంటున్నారు మీ రాజ్యం రావాలి అంటే 4 రకాల నిశ్చయాలు ఫుల్ % ఉండాలి. ఇంకా % తక్కువ ఉంది కాబట్టి వినాశనం ఆగి ఉంది. మాయ ప్రకృతి 2 రెడీ. వినాశనం అయిపోతే వెళ్ళిపోదామని మాయ కూడా చూస్తుంది, వినాశనం చేసేసి వెళ్ళిపోదామని ప్రకృతి కూడా చూస్తుంది. చెప్పండి, చేసేయమని చెప్పమంటారా, పోనీ ఆర్డర్ ఇచ్చేయమంటారా అంటున్నారు బాబా. మీరు సంపూర్ణ స్థితి తయారు చేసుకొని పదవి తయారు చేసుకొని ఎవరు రెడీగా లేరనుకోండి, మాయకి ఆర్డర్ చేసేసారనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటున్నారు. చేయమంటారా పోనీ చెప్పండి, చేయొద్దండి, చేయమంటే చేసేస్తా అంటున్నారు బాబా. బాబా అంటున్నారు ఊరికనే చెయ్యెత్తేసాము పోతే పోయిందిలే బాబా, నా పదవి వద్దులే ఏం వద్దులే అంటారా? పేపర్లు వస్తాయి, మళ్ళీ అంతా దుఃఖమంతా మళ్ళీ మీరే కదా అనుభవించాలి. వికర్మలు వినాశనం చేసుకోలేదనుకోండి, ఆ దుఃఖమంతా వికర్మల దుఃఖమంతా మళ్ళీ మీరే అనుభవించాలి. పేపర్ తప్పకుండా వస్తుంది. ఎవరు రెడీగా ఉన్న వాళ్ళకి పేపర్ రాదు, అయిపోయింది, వాళ్ళ పేపర్లు రాసేసి రెడీ అయిపోయారు. కానీ
ఎవరు రెడీగా లేని వాళ్ళకి పేపర్లు వస్తాయి. అభి బాప్ దాదా भी हर बच्चे में यही आशा है कि कैसे को मिटा के ऐसे करो. ఎలా అనేదాన్ని సమాప్తం చేసి ఇలా అని చేయండి. ఏం చేయాలి, ఎలా చేయాలి కాదు, ఇలా. క్యా కరే నహీ, ऐसा करो, ఇలా చేయాలి. ఆశ కబ్ తక్ పూరీ కరేంగే, బాబా ఆశలు ఎప్పుడు పూర్తి చేస్తారు? ఎంత టైం కావాలో చెప్పండి. సభీకో తయారు హోనా హై, అందరూ తయారవ్వండి. అగర్ ఆప్ తయారు హో, హాత్ ఉఠాయా తో ఉన్హోంకా కామ్ క్యా హై, మీరు రెడీ అయిపోయారు, చెయ్యెత్తారు, అప్పుడు మీ పని ఏంటి? ఒకరికొకరు తన సమానంగా తయారు చేయాలి కదా పక్కన వాళ్ళని కూడా. అన్ని సమాచారాలు రిజల్ట్లు బాబా విన్నారు. జో భీ చలా హై అచ్చా చలా और రిజల్ట్ भी अच्छी ఉమంగ్ ఉత్సాహకి రహి. ఏది నడిచిందో మంచిగా నడిచింది, ఉమంగ ఉత్సాహం కూడా బాగుంది. ఇప్పుడు లక్ష్యం ఏముండాలి? చేయాల్సిందే, సమాప్తిని సమీపంగా తీసుకురావాల్సిందే, నేను తయారవ్వాల్సిందే. థోడే హిల్తే హో నా సమాప్తి भी दूर हो जाती है. కొంచెం కొంచెం కదులుతున్నారనుకోండి, సమాప్తి దూరంగా వెళ్ళిపోతుంది అంటున్నారు. ఆప్కో హీ సమాప్తికో సమీప్ లానా హై, మీరే సమాప్తిని సమీపంగా తీసుకురావాలి. क्योंकि राज्य करने वाले तैयार नहीं होंगे तो समय क्या करेगा. రాజ్యం చేసేవాళ్ళే తయారవ్వకపోతే సమయం ఏం చేస్తుంది? ఇవన్నీ సాకులు. ఇస్లియే సబ్ బహానా కారణ్ శబ్దకో సమాప్త కరో. అన్నీ సాకులే. కారణం అనే శబ్దాన్ని నివారణ రూపంలో తీసుకుని రండి. ఇదందరూ ఎదే లక్ష్యము. దుఃఖియంకో సందేశ్ ముక్త కరో, దుఃఖితులకు సందేశం ఇచ్చి ముక్తులుగా చేయండి. ఉన్హోంకో ముక్త కర్నేకే బినా ఆప్ ముక్తి మే జా నహీ సక్తే, వాళ్ళని ముక్తులుగా చేయకుండా మీరు ముక్తిలో వెళ్ళలేరు. तो इन्हों को मुक्त करो क्योंकि बाप आया है ना, तो सारे विश्व के बच्चों को वर्षा तो देंगे ना. బాబా వచ్చారు, మొత్తం విశ్వంలోని వారందరికీ కూడా వారసత్వం అయితే ఇస్తారు కదా. आपको जीवन मुक्ति का वर्षा देंगे लेकिन सभी बच्चे तो है ना. మీకు జీవన్ముక్తి, మిగిలిన వాళ్ళకు పిల్లలే కదా, వాళ్ళకి ముక్తి ఇవ్వాలి కదా. కాబట్టి వారసత్వం మీకు ఇవ్వాలి, వాళ్ళకి ముక్తి ఇవ్వాలి. వాళ్ళకి ముక్తి వారసత్వమే కదా. మీకు జీవన్ముక్తి వారసత్వం, మీకు రెండు ఉన్నాయి, ముక్తి ఉంది, జీవన్ముక్తి ఉంది. జబ్ తక్ ముక్తి నహీ దేంగే ఆప్ భీ జా నహీ సక్తే. బాబా అంటున్నారు, మీ బాధ్యత తీరినంత వరకు మీరు కూడా వెళ్ళడం కుదరదు. వాళ్ళందరికీ ముక్తి ఇవ్వకుండా మీరు ఎక్కడికి వెళ్తారు? మీరు కూడా వెళ్ళడం కుదరదు, మీరు ఇక్కడే ఉండాలి అప్పటి వరకు. మరి వాళ్ళకి ముక్తి ఇవ్వాలంటే ముందు మీరు జీవన్ముక్తులు అయితేనే వాళ్ళకి మీరు ముక్తి ఇస్తారు. 12 बारी फरिश्ते रूप के और 12 बारी निराकारी स्वरूप में स्थित होने की ड्रिल करो. ముక్తి ఇవ్వాలి అంటే మీకు తొందరగా స్వరూపం తయారవ్వాలి. స్వరూపం తయారవ్వాలంటే 12 సార్లు ఫరిస్తా రూపధారణ చేయండి, 12 సార్లు నిరాకార స్వరూపంలో స్థితి అవ్వండి. డ్రిల్ చేయండి రోజు అంటున్నారు బాబా. రాత్రి పగలు కలిపి 24 గంటలు, 24 సార్లు, 12 సార్లు ఫరిస్తా, 12 సార్లు నిరాకార స్థితి, 24 గంటలు, 24 సార్లు డ్రిల్ చేయాలి. నీందుకే టైం నీందు భలే కరో, నిద్రపోయే టైంలో నిద్రపోండి. 2 సార్లు గంటకు చేస్తే 12 గంటల్లో సరిపోద్ది. బాప్ దాదా యహ్ నహీ कहते कि नींद नहीं करो. బాబా చెప్పారని నిద్రపోవడం మానేకండి. మీరు డ్రిల్ చేయమన్నారని 24 గంటలు గంటకోసారి అలారం పెట్టుకొని లేచి చేయకండి, అలా కాదు. నీందు కరో లేకిన్ దిన్మే బఢావో, నిద్రపోండి. పగలు అమృత వేళ నుండి స్టార్ట్ చేసి నిద్రపోయే వరకు అవి చేయండి. ఫంక్షన్ కర్తే హో తో సారా దిన్ కామ్ కర్తే హోనా. అమ్మో రోజంతా చేయాలా అంటే, ఇది చేస్తే ఇంకా తేలిగ్గా పనులు అవుతాయి. ఏదైనా ఫంక్షన్ పెట్టుకున్నారు, రోజంతా పని చేయట్లేదా ఏంటి? అలాగే రోజంతా అభ్యాసం చేయాల్సిందే. అంతేగాని అమ్మో చేయాలా అంటే ఎలా కుదురుతుంది? మీరు చేయకపోతే ఎవరు చేస్తారు? పరిస్థితి మీరు అవ్వకపోతే ఎవరు అవుతారు? జీవన్ముక్తులుగా మీరు అవ్వకపోతే ఎవరు అవుతారు? జాంతే హోనా. मैंने ऐसे ड्रिल के लिए भी समय, బాబా అంటున్నారు మరి మేల్కొని ఉన్నప్పుడు ఇలాంటి డ్రిల్ కోసం కూడా సమయం తీయండి. అచ్చా, చారో ఓర్ కే బాబ్ కే స్నేహి జో స్నేహి హోతే హే వహీ సహయోగి జరూర్ హోతే హే. నలువైపులా ఉన్నటువంటి బాబా యొక్క స్నేహిలు ఎవరో తెలుసా? ఎవరు బాబా పట్ల స్నేహం ఎవరికుందో తెలుసా అంటున్నారు బాబా. ఎవరు బాబాకి సహయోగం చేస్తారో వాళ్ళకే స్నేహం ఉన్నట్లు, లేకపోతే ఉత్తత్త స్నేహమే కదా. అందుకనే బాబా అంటున్నారు, స్నేహిలే సహయోగం చేస్తారు. స్నేహం లేకపోతే సహయోగం చేస్తారా? చేయరు. నేను స్నేహి ఉన్నాను, నేను సహయోగం ఇవ్వను అంటే అది ఉత్తత్త స్నేహం, నిజమైన స్నేహం కాదు. కాబట్టి స్నేహ का रिटर्न प्रत्यक्ष रूप वह हर कर्म में तन्मन जन से एक दो को सहयोगी जरूर होंगे. స్నేహానికి రిటర్న్ ఏంటి? స్నేహానికి సాక్ష్యం ఏంటి? తనువు, మనసు, ధనము, జనము అన్నిట్లో సహయోగిగా తప్పకుండా ఉంటారు, ఉంటేనే స్నేహిలు. అయితే స్నేహి సహయోగి బచ్చ, అలాంటి స్నేహి పిల్లలు, సహయోగి పిల్లలు, సదా బాబా ప్రేమలో లవలీనమైన పిల్లలకు, కేవలం ప్రేమలో ఉన్న పిల్లలు కాదు, ప్రేమలో లీనమైన పిల్లలకు అంటున్నారు. సదా బాబా యొక్క అన్ని కార్యంలో సంకల్పం తమ సమయాన్ని, సంకల్పాన్ని బాబా కార్యంలో ఉపయోగించే పిల్లలకు,
సంగమయుగంలో సమయం సంకల్పం చాలా విలువైనవి. ఈ ఒక్క జన్మ అనేక జన్మల ప్రారంధం తయారు చేస్తుంది. ఈ ఒక్క జన్మ చేసుకోండి. ఇలాంటి తీవ్ర పురుషార్థి ప్రతి గుణం ప్రతి శక్తిని ఎల్లప్పుడూ సమయమనుసారంగా కార్యంలో ఉపయోగించేటువంటి గుణ సంపన్న శక్తి సంపన్న పిల్లలకు చాలా చాలా పద్మ గుణాల యాద్ ప్యార్ और नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा प्यारा बाबा मीठा बाबा शुक्रिया 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 बाबा। वरदान विधाता के साथ साथ वरदाता बन सर्वात्माओं में बल भरने वाले रहम दिल भवा। విధాతతో పాటుగా వరదాతగా ఈ సర్వాత్మలలో బలం నింపేటువంటి దయాహృదయులుగా కండి। ఒకవేళ ఎవరైనా कोई आत्मा इच्छुक है लेकिन हिम्मत ना होने के कारण चाहना होते भी प्राप्ति नहीं कर सकती, तो ऐसी आत्माओं के लिए विधाता और ज्ञानदाता बनने के साथ साथ रहम दिल बन वरदाता बनो। ఎవరైనా ఆత్మలకి కోరిక ఉంది బాబా దగ్గర రావాలని, అయినా కానీ శక్తి లేదనుకోండి, వాళ్ళకి విధాత ఈ జ్ఞానదానం ఇవ్వడంతో పాటు దయాహృదయులై వరదాత కూడా కండి। శుభభావన ఎక్స్ట్రా బలం నింపండి। ఇలాంటి వరదాని మూర్తులు ఎప్పుడవుతారు? జబ్ ఆప్కా హర్ సంకల్ప బాప్ కే ప్రతి కుర్బాన్ హో, మీ ప్రతి సంకల్పము బాబా పట్ల బలిహారం చేసినప్పుడే। హర్ సమయ హర్ సంకల్ప హర్ కర్మే వారీ జాము కా జో వచన్ లియా హై ఉసే పాలనా కరో, ప్రతి సంకల్పము ప్రతి కర్మలో బాబా పైన బలిహారం అవుతాము అనే వచనం ఏదైతే ఇచ్చారో దాన్ని పాలన చేయండి। స్లోగన్ అప్నే సత్య స్వరూప్ కి స్మృతి హో తో సత్యతాకి శక్తి ఆ జాయేగి। తమ సత్య స్వరూపం యొక్క స్మృతి ఉన్నట్లయితే సత్యతా శక్తి వస్తుంది। అవ్యక్త ఇషారే మహాన్ బన్నే కే లియే మధురత और నమ్రత కా గుణ ధారణ కరు, మహానంగా కావాలి అంటే మధురత నమ్రత గుణాన్ని ధారణ చేయండి। बाप दादा एक एक बच्चे के मस्तक में संपूर्ण पवित्रता की चमकती हुई मणि देखने चाहते हैं। బాప్ దాదా ప్రతి ఒక్క పిల్లల మస్తకంలో సంపూర్ణ పవిత్రత యొక్క మెరిసేటువంటి మణిని చూడాలనుకుంటున్నారు। రుహానీయతతో మెరుస్తున్నటువంటి నయనాలు చూడాలనుకుంటున్నారు। మాటల్లో మధురత విశేషత అమూల్యమైన మాటలు వినాలనుకుంటున్నారు। కర్మలలో సంతుష్టత నమ్రత చూడాలనుకుంటున్నారు। అచ్చా విశేష సూచన, आज मास का तीसरा रविवार है। మరి ఈరోజు మూడో ఆదివారము కాబట్టి సంఘటిత రూపంలో 6:30 నుండి 7:30 వరకు పూర్తి గ్లోబ్ పైన గ్లోబ్ని ఎదురుగ్గా ఇమర్జ్ చేసుకొని పవిత్రత యొక్క శ్రేష్ఠ వైబ్రేషన్స్ ఇచ్చే సేవ చేయాలి। గ్లోబ్ని ఎదురుగా ఇమర్జ్ చేసుకొని ఏమివ్వాలి? పవిత్రత యొక్క శ్రేష్ఠ వైబ్రేషన్స్ ఇవ్వాలి। నలువైపులా చింత భయము దుఃఖాల వాయుమండలం మీ దయాహృదయం మాస్టర్ దాతా స్వరూపంతో శాంతిస్తుంది మరియు అందరికీ శక్తి యొక్క సకాశ వ్యాపింప చేయాలి। ఏమేమి శాంతించాలి? చింత భయము దుఃఖం యొక్క వాయుమండలం మీ దయాహృదయం మాస్టర్ దాతా స్వరూపంతో శాంతించాలి, శక్తి నిండాలి, పవిత్రతా కిరణాలు మరియు వాయుమండలం అనేది మారాలి। అచ్చా స్వమానము బ్రాహ్మణ పరివారంతో కలిసిమెలిసి ఉండి బాబాకి ప్రీతిపాత్రునిగా అయ్యే ఆత్మను। బ్రాహ్మణ పరివారంతో కలిసిమెలిసి ఉండి బాబాకి ప్రీతిపాత్రునిగా అయ్యే ఆత్మను। బాబా ముఖ్యంగా మనకి ఏ పేపర్లో పాస్ అవ్వమన్నారు? పరివారంతో కలిసి ఉండడము। ఈ పేపర్లో మీరు పాస్ అవ్వాలి, అప్పుడే బాబాకి ప్రియమైన వాళ్ళు అవుతారు। ప్రీతిపాత్రునిగా అయ్యే ఆత్మను బ్రాహ్మణ పరివారంతో కలిసిమెలిసి ఉండి బాబాకి ప్రీతిపాత్రునిగా అయ్యే ఆత్మను। అటెండెన్స్ ఓం శాంతి అని రాసి అటెండెన్స్ వేయించుకున్నవారు బీకే సత్యవతి అక్కయ్య, బీకే మల్లీశ్వరి అక్కయ్య, బీకే లక్ష్మి అక్కయ్య చలివాది, బీకే కే కిరణన్నయ్య, బీకే సుమతి అక్కయ్య, బీకే చెంచయ్యన్నయ్య, బీకే కృష్ణవేణి అక్కయ్య, బీకే పైడిమరి లక్ష్మీదేవి అక్కయ్య, బీకే వెంకటేశ్వరరావునే, బీకే అన్నపూర్ణ అక్కయ్య, బీకే భద్రాజమ్మ అక్కయ్య, బీకే అనంతలక్ష్మి అక్కయ్య, బీకే హరిప్రసాద్ అన్నయ్య, బీకే పిడుగు రాము అన్నయ్య, బీకే కే కవిత అక్కయ్య, బీకే చంద్రగిరి వెంకటాచలపతి అన్నయ్య, బీకే టీవీవి సత్యనారాయణ అన్నయ్య, బీకే కల్లాల లక్ష్మి అక్కయ్య, బీకే కే ప్రభు అన్నయ్య, బీకే కేదార్ శెట్టివి సత్యనారాయణ అన్నయ్య, బీకే పిన్నింటి లావణ్య అక్కయ్య, బీకే ధనలక్ష్మి అక్కయ్య, బీకే విజయ్ కుమార్ అక్కయ్య, బీకే త్రివేణి అక్కయ్య, బీకే ఎస్ జయలక్ష్మి అక్కయ్య, బీకే వై గజలక్ష్మి అక్కయ్య, బీకే రామారావు అన్నయ్య, బీకే మల్లేశ్వరి అక్కయ్య, కైకలూరు పిల్లలు
ఒక్కళ్ళు మల్లేశ్వరకి